దశరథరామరెడ్డి మాటలు విని వాళ్ళంతా కుమ్మకై ఆయన చెప్పినట్టు మున్సిపాలిటీ లేబర్స్, మున్సిపాలిటీ వర్కర్స్ ఆయనకు చాలా 5 ఏళ్ళు నరకం చూపించినారు ఇద్దరికి, ఆలుమూగులకి. అలాంటి వ్యక్తికు తెలియదా? శ్రీకాంత్ రెడ్డికి తెలియదా? కళ్ళు మూసుకున్నాడా? ఆ రోజు చేతుల నుంచి డబ్బు ఖర్చు పెట్టి 69 లక్షలు ఖర్చు పెట్టి ఆయన ఆ మున్సిపాలిటీకి, కొత్త మున్సిపాలిటీకి సామాన్లు తెస్తే డబ్బు వీళ్ళు కౌన్సిలర్ అంతా కలిసి ఈ దశరథరామరెడ్డి ఏం చెప్తాడంటే చేతులు ఎత్తవద్దండి అంటారు. ఏమైనా ఊరికొచ్చిందా? ఈ రోజు కూడా 69 లక్షలు ఆయనకు రావాలి, అది నాకు తెలుసు. ఆయన కోపం పడతా ఉంటే ఇంటికాడ పిలుచుకుని పోయి బుజ్జగించుతా అన్నాడే శ్రీకాంత్ రెడ్డి. అన్నా, మా ప్రభుత్వం వస్తుంది, నువ్వేం భయపడొద్దు, నీకేం కావాలని చేస్తాను అని. నేను పశ్చాత్తాప సాక్షి, నేను ప్రతి టైంలో ఆయన చెప్పినాడు నేనున్నా నీకో, మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం నీకు ఏం కావాలా చేస్తా అన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన గొంతు కోసినాడు, అది నాకు తెలుసు. రెండోది, దశరథరామరెడ్డి ఇంటికాడ పోయి 7 గంటలకు నాకు ఫోన్ చేసి, అన్నా దశరథరామరెడ్డి ఇంటికాడికి పోదాం రా, ఆయనతో మాట్లాడి వస్తామని చెప్తే వాళ్ళ ఇంటికి పోయి మేము 7:30 6 గంటలకు పోతే, అన్నా నువ్వు ఎవరి మాట మాట్లాడొద్దు, నన్ను దశరథ సలావుద్దీన్ మాట చెప్పొద్దు అంటాడు. అతను సలావుద్దీన్ ఏం చేసినాడు? ఎవరికి మోసం చేసినాడు? ఈరోజు నేను సభాముఖంగా ఎందుకు చెప్తానంటే, ఆయన నా సేతుడు, నేను చెప్తాను కాబట్టి. ఎందుకంటే నేను చూసినాను ఆ 5 ఏళ్ళు ఆయన ఎంత అనుభవించినాడు, ఎంత లాస్ట్కు 5 ఏళ్ల తర్వాత కూడా మున్సిపాలిటీలో గలాడ చేసుకున్నారు సలావుద్దీను. ఇదే దశరథరామరెడ్డి తర్వాత వాళ్ళ భార్య. మున్సిపాలిటీ వర్కర్లు ఎవరి దగ్గర ఉండాలా? చైర్మన్ దగ్గర ఉండాలా. ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్ ఇంటికాడ 30 మంది వర్కర్లు ఉంటారు, ఎప్పుడు సాయంత్రం చూసినా పొద్దున్న చేసినా. ఇదేనా రాజకీయము? ఏమిది? మీ ఇష్ట ప్రకారం రైచుటీలో మున్సిపాలిటీ ఏమైనా మాట్లాడితే నేను ₹1 సంపాదించలేదు, నేను రూపాయి సంపాదించలేక కొన్ని కోట్లు యానించి వచ్చినాయి నీకు? దొంగతనం చేసినావా? లే జగన్మోహన్ రెడ్డి ఏమైనా నీకు ఇచ్చినాడా? ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ప్రతి ఎలక్షన్ 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు యానించి వస్తాయి.